Hello, everybody! Brace yourself for Ram! Man of the masses! Ram Charan Gari అభిమానులందరికీ హాయ్! ఓరి దేవుడా! ఏ ఎనర్జీ అబ్బా! రామ్ చరణ్ గారి ఫ్యాన్సా మజాకానా? ఉరకలెత్తించే ఉత్సాహం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సొంతమని ఇవాళ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఐ థింక్ ఓరి దేవుడా అనే టైటిల్ మీ అందరికీ కూడా బాగా వర్తిస్తుంది అనిపిస్తుంది. ఎలా ఉన్నారు రాజమండ్రి? రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇవాళ మరికొద్ది సేపట్లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ రామ్ చరణ్ గారు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మనందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ కూడా హాయ్. ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మనల్ని అలరిస్తున్నటువంటి లెజెండరీ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాలో మనల్ని సరికొత్తగా అలరించబోతూ ఉన్నారు. అండ్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాస్ కా దాస్, क्लास का दास भी और अब सबका दास విశ్వక్ సేన్ గారి అభిమానులందరికీ కూడా హాయ్ హాడీ వెల్కమ్ టు ఎవ్రీబడి. వావ్ వావ్, ఓరి దేవుడా అక్కడ ఏదో జరుగుతోంది. స్పెషల్ ఎంట్రీ ఇక్కడికి ఇచ్చేశారు మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారు. హాడీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఓరి దేవుడా. వెల్కమ్, హాడీ వెల్కమ్ విశ్వక్ సేన్ గారు. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ ఆశా భట్, హాయ్ మిథిలా పాల్కర్, అందరికీ కూడా హార్డీ వెల్కమ్. అండ్ డైరెక్టర్ అశ్వథ్ మారుముత్తు గారికి హార్డీ వెల్కమ్ సార్. లియోన్ జేమ్స్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో ఇవాళ నాగినీడు గారు వెల్కమ్ అండి, నమస్తే. సో ఇవాళ రాజమండ్రిలో రామ్ చరణ్ గారి అభిమానుల సమక్షంలో ఇంత ఘనంగా చూసే వాళ్ళందరూ ఓరి దేవుడా అనిపించే విధంగా ఓరి దేవుడా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉన్నాము. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, డాక్టర్ వీనస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, గేమింగ్ పార్ట్నర్ గేమర్ షాట్, and social events partner Shreyas Utsav. Music is on Sarigama Music. Today's event is organized by Shreyas Media, India's one and only movie events and promotional company. ఓకే, సో ఇంత మంది ఇంత ఎనర్జెటిక్గా రెడీగా ఉన్నారు. ఏమిటి సంగతులు? వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు అర్థం అవుతోంది. మరి కొద్దిసేపు అలా మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఒక గ్రాండ్ ఎంట్రీ మరికొద్ది సేపట్లో ఇచ్చేస్తారు మన రామ్ చరణ్ గారు. బట్ దానికంటే ముందు 21న థియేటర్స్లో విడుదల కాబోతున్నటువంటి ఓరి దేవుడా సినిమా గురించి బోల్డ్ అంతా మనం మాట్లాడుకోవాలండి. దీపావళి వైబ్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. ఇవాళ విశ్వక్ సేన్ గారి ఎంట్రీలో కూడా దీపావళి కనిపించింది మాకు. సో అలాగా ఈ ఫెస్టివ్ సీజన్లో కుటుంబం అంతా కలిసి థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయదగ్గ ఒక ప్లెజెంట్, బ్యూటిఫుల్, ఎట్ ద సేమ్ టైం యూనిక్ కాన్సెప్ట్తో మన ముందుకి ఓరి దేవుడా సినిమాని తీసుకొస్తూ ఉన్నారు.
సో యూత్ అందరూ బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ట్రైలరు అన్నీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. అయితే అబ్బాయిలు, పాఠశాలలో లవ్ స్టోరీలు ఏమున్నాయి? చాలా ఉన్నట్టున్నాయే మీ సౌండ్ చూస్తుంటే. మరి ఆ పాఠశాలలో లవ్ స్టోరీస్ని గుర్తు చేస్తూ ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. నాకు తెలుసు మీరందరూ సూపర్గా ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అయిపోతారు అని. అయితే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఆ పాఠశాలలో పాట లిరికల్ వీడియో చూస్తూ మనం కూడా ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామా? ఆర్ యు ఆల్ రెడీ టు వాచ్ ద లిరికల్ వీడియో? Yes, can we have పాఠశాలలో lyrical video on screen please? Yes, ఓరి దేవుడా మూవీ ఎంత యూత్ఫుల్గా ప్లెజెంట్గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోందో సాంగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయండి. లియోన్ జేమ్స్ గారు ఆల్రెడీ మూవీని మ్యూజికల్ హిట్ చేసి కూర్చోబెట్టారు. వీఆర్ థరోలీ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ. ఎలా ఉంది? పాఠశాలకు వెళ్ళారా? మెమరీస్ గుర్తొచ్చాయా? స్కూల్లో క్రష్, గర్ల్ ఫ్రెండ్. సో ఎస్, మాస్కా దాస్ చేసిన సినిమాకి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ముఖ్య అతిథిగా రావడం భలే ఉందండి ఇవాళ ఈ కాంబినేషన్. మరికొద్ది సేపట్లో ఆ స్పెషల్ గెస్ట్ని కూడా ఇక్కడ చూసేద్దాము గ్రాండ్ ఎంట్రీతో. అయితే ఇప్పుడే ఇక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి విశ్వక్సేన్ గారికి ఒక స్పెషల్ వీడియో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము. బట్ దానికంటే ముందు ఓరి దేవుడా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ చూసేద్దామా? ఆన్ స్క్రీన్. ఆర్ యు ఆల్ రెడీ? ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆఫ్ ఓరి దేవుడా ఆన్ స్క్రీన్ ప్లీజ్. అన్నిసార్లు యూట్యూబ్లో చూశారు, అందుకే అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మనీ ఇక్కడ మన స్క్రీన్ పైన చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? వన్స్ మోర్ మళ్ళీ యూట్యూబ్లో చూడండి. ఎనీవేస్, నిజంగా ఫలక్నామా దాస్ లాంటి మాస్ సినిమాతో మాస్కా దాస్గా మారిపోయిన విశ్వక్సేన్ గారు తర్వాత ఇప్పుడు క్లాస్కా దాస్గా మారుతున్నారు. ఈ ఇమేజ్ ఏమిటో చాలా విచిత్రంగా ఉందన్నమాట. రివర్స్లో ఉంది యాక్చువల్లీ, బట్ బాగుంది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా, రిఫ్రెషింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు విశ్వక్సేన్ గారు అని చెప్పాలి. మరి చూడాలి రేపు సినిమాలో మనల్ని ఆద్యంతం ఎలా ఎంటర్టైన్ చేస్తారు అన్నది. బట్ దానికంటే ముందు విశ్వక్సేన్ గారి ఈ వండర్ఫుల్ జర్నీలోని, బ్యూటిఫుల్ సినిమాల్లోని పాటలకి ఒక మ్యాషప్ మెడ్లీ పర్ఫార్మెన్స్ మనకు అందించడానికి డాన్సర్స్ రెడీగా ఉన్నారు. కెన్ వి హ్యావ్ ద డాన్స్ టీమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? KLM Fashion Mall Keep Loving More presents Ori Devuda pre-release event powered by Happy Mobiles. Associate sponsors Ushodaya Supermarket, Priya Gold, Dr. Venus Institute of Hair and Skin Clinic, jewelry partner Vega Shri Gold and Diamond, gaming partner Gamer Shot, social event partner Shreyas Utsav, music on Sari Gama Music, event by Shreyas Media, one and only movie events and promotional company. అద్దరు కొట్టేశారు పర్ఫార్మెన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ దట్ బ్యూటిఫుల్ మెడ్లీ. సో ఓరి దేవుడా సినిమాలో ఇద్దరు అందమైన హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరితోనూ మీ కెమిస్ట్రీ అదిరిపోబోతోందని అర్థమవుతోంది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మాకు వాళ్ళిద్దరితో కంటే ఇంకొకళ్ళతో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. వెంకటేష్ కాకుమాన్ గారు, ఒకసారి వెంకటేష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ అండి. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో మనం చూసి ఎంటర్టైన్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వెల్కమ్. అలాగే నాగినేడు గారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో మనల్ని అలరించబోతున్నారు. సార్ వెల్కమ్. సో చెప్తే అర్థం కాదని ఎన్నిసార్లు చెప్పినా చెప్తేనే కదా అర్థమయ్యేది. కానీ ఆ ఒక్క పదం వదిలేసి మిగతాది ఏదైనా మాట్లాడండి. ముందర చెప్తేనే కదా అర్థమయ్యేది. మేము ముందరే చెప్పేస్తున్నాం, ఈ 25th అక్టోబర్ సూపర్ హిట్ కొట్టబడుతున్నామని నాకైతే గట్టిగా అనిపిస్తుంది.
21 అక్టోబర్. సో మీకేమనిపిస్తుంది మా ట్రైలర్ చూసాక? విక్టరీ వెంకటేష్ గారిని చూసాక ఎలా అనిపిస్తుంది? మా మాస్కా దాస్తిని చూసాక ఇంకెలా ఉంది? థ్యాంక్ యూ గైస్. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీవీపీ గారు అండ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. మ్యాన్, వాట్ ఏ ఫిలిం, మ్యాన్, వాట్ ఏ ఫిలిం. గైస్, Sure Shot 21st October is going to be an epic blockbuster. See you in theaters. Thank you. ఓరి దేవుడా, అసలు ఒక్కసారిగా ఆ అభిమానం అంతా బయటకు వచ్చింది. అండ్ మా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి కూడా ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు అతను. అండ్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ యాజ్ వెల్. సార్, మిమ్మల్ని ఇప్పటివరకు మేము చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్లో అలా చూస్తూ వచ్చాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూడడం హ్యాపీగా ఉంది. కానీ మిమ్మల్ని మేము రోజు చూస్తూ ఉంటాం తెలుసా, రీల్స్లో. నేను కట్టలేక కాదు, కడితే నువ్వు కూడా గొప్పడు అవుతావు. ఎంతమంది చేసుంటారు ఆ రీల్. సో చెప్పండి సార్, ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎలా ఉంటుంది పీపుల్ నుంచి లవ్? హాయ్, పాగోజీ కదండి, మరి మీ యాసలో మాట్లాడాలి కదండి. మెగా ఫ్యామిలీ అభిమానులకు వందనాలు. రాజమహేంద్రవరం ప్రజలకు, ప్రేక్షకులకు వందనాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు, మీడియా వారికి వందనాలు. ఇక్కడ ఆసీనులైన విశ్వక్సేన్ హీరో గారు, అశ్వంత్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మిథాలి, అందరికీ వందనాలు. ఏమిటా అల్లరి? వస్తే నేను అనౌన్స్ చేస్తా, రిలాక్స్. ఇంకా రాలేదు, మరికొద్ది సేపట్లో వస్తారు. నన్ను టెన్షన్ పెడుతున్నారు కదా మీరు ఇక్కడ. హాయ్ సార్, ప్లీజ్ మాట్లాడమంటారండి. పొద్దున మిథాలీ పాల్కర్ గుడ్ మార్నింగ్ చెప్పాను. సార్ మీరెవరో గుర్తుపట్టలేదు అంది. నేను ఒక ఇడియట్ ఫాదర్ని అని చెప్పాను. ఓరి దేవుడా, నాకు ఇలాంటి కొడుకునిచ్చావేంటి అనే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఏమిటో అక్కడ కలకలం, కుర్చీల్లో అంతా లెగిసి డిస్టర్బ్ అయిపోయారు. పాము ఏమన్నా వచ్చిందా? ఈ ఫంక్షన్ ఆనందించడానికి సరే, ఈ సినిమాలో యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లో చేసినట్టే కొడుకు మీద కోపడటం ఇవన్నీ ఉంటాయి. కానీ అతనికి ఏదో ఒక అవకాశం వచ్చింది. ఆ దేవుడేదో టికెట్ ఇచ్చాడంట. ఈ సినిమా మీరు 21వ తారీఖున మార్నింగ్ షోకి హౌస్ఫుల్ చేసి చూపిస్తే మీరే మళ్ళీ ఆ టికెట్ కోసం మళ్ళీ సినిమా చూస్తారు. ఒక 10 మందికి చెప్తారు. ఆ విషయం ఏంటో చెప్తాను అనుకున్నారా? లేదు. ఈ సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బులు మాకు రావాలి కదా. మీరు టిక్కెట్లు పెట్టి సినిమా చూస్తే అది మళ్ళీ మాకు వస్తే మళ్ళీ సినిమా తీయగలుగుతాం. ఓరి దేవుడా, వెంకటేష్ గారు ఎంత అందంగా ఉన్నారండి. సో మీకు టికెట్లు కావాలంటే ఆయన్ని వేడుకోవాలి.
అర్థమైందా? ఎనివే, ఈ సినిమాలో నటించడానికి నా అవకాశం ఇచ్చిన దర్శకులకి, ప్రొడ్యూసర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. Thank you, sir. Thank you so much, both of you. Thank you so much, Venkatesh Garu, for joining the stage, both of you. Okay, so Mari, Ore Devuda in theaters October 21st నుంచి అందరూ మీ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో 2-3 సార్లు దీపావళి పండుగ అన్ని థియేటర్లో సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? యాక్చువల్లీ ఓరి దేవుడా అనే పదాన్ని మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో, ఎమోషన్లో అనొచ్చు, కానీ మాకు ట్రైలర్ చూస్తే మాత్రం ఒకే ఒక సిచ్యువేషన్లో అనాలనిపించింది. హీరో జాబ్ చూసిన తర్వాత ఓరి దేవుడా ఇలాంటి జాబ్ కూడా ఉందా అని అనిపించింది అనమాట. సో ఒక పక్క రొమాన్స్, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని ఎలిమెంట్స్తో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉంది. సో ఎస్, ఓరి దేవుడా సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక మీరందరూ అవును అంటే ఒక పాట వస్తుంది. అవుననవా? సరే అయితే ఆ లిరికల్ సాంగ్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. లిరికల్ వీడియో ప్లీజ్. వావ్, ఈ పాట ఎన్నిసార్లు విన్నా అదే ఫీల్ అండి. అందుకనే ఇవాళ ట్రెండింగ్లో ఉంది. రీల్స్లో ఎక్కడ చూసినా హుక్ స్టెప్పే కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలామంది ఆ హుక్ స్టెప్ ట్రై చేసే ఉంటారు. అండ్ ఐ థింక్ ఈ పాటకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అనిరుద్ గారు ఈ సాంగ్ని పాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ గాలివాలుగా గుర్తుండే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇవాళ అనిరుద్ గారి బర్త్డే కూడా. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే అనిరుద్ గారు టు యూ. అండ్ ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా ఏమైంది? ఓకే, నాకు అర్థమైంది. మీ ఎనర్జీ, మీ ఉత్సాహం, మీ ఆతృత అన్నీ అర్థమయ్యాయి. రామ్ చరణ్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. బట్ దానికంటే ముందు రామ్ చరణ్ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మెడ్లీ మ్యాషప్ చూసేస్తే అదిరిపోతుంది కదా. మరి ఆలస్యం చేయకుండా డాన్స్ టీమ్కి ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. రామ్ చరణ్ గారి డాన్స్ మ్యాషప్ మెడ్లీ కోసం KLM ఫ్యాషన్ మాల్ దేవుడా ఏం ఎనర్జీ రా నాయన, అదిరిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ స్టేజ్ పైన ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంటే అక్కడ కింద ఇంకో పర్ఫార్మెన్స్ జరుగుతుంది. మిథిల అండ్ ఆశా భట్ నాటు స్టెప్ వేస్తే చూడాలని ఉంది మాకు ఇప్పుడు. నాటు నో, ఓ లెహెంగాలతో కష్టం. యా, ఐ అండర్స్టాండ్. ఓకే, ఏమిటి కొంచెం ఎనర్జీ మెయింటైన్ చేస్తూ అలా కొంచెం పేషెంట్గా ఉండండి. వచ్చేస్తున్నారు, దారిలోనే ఉన్నారు రామ్ చరణ్ గారు. కొంచెం మీరందరూ కూడా ఇందాక స్టార్టింగ్లో ఎలా అయితే కూర్చున్నారో అలా ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్ళండి. కెమెరాలకి చాలా ప్రాబ్లం అవుతుంది. లైవ్ వెళ్తుంది, చాలామంది లైవ్గా చూస్తున్నారు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంటే ఆయన రిఫ్లెక్షన్లా ఉండాలి కదా. Yes, anyways, KLM Fashion Mall Keep Loving More presents Ori Devuda pre-release event powered by Happy Mobiles. Associate sponsors Ushodaya Supermarket, Priya Gold, Dr. Venus Institute of Hair and Skin Clinic, Jewelry Partner Vega Street, Gold and Diamonds. Music is on Saregama Music. Today's event is organized by Shreyas Media.
ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్స్ అండ్ ఈవెంట్ కంపెనీ. అమ్మమ్మమ్మ ఎంత అల్లరి చేస్తున్నారంటే ప్రతిసారి నేను అటువైపు చూస్తున్నా మీరు అరుస్తుంటే. ఓకే, నేను ఇంకా మీతో మాట్లాడను. ఇప్పుడు ఓరి దేవుడా టీం మెంబర్స్తో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మనం చూస్తున్నాము ఓరి దేవుడా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో. దాని వెనుకున్న మన సంగీత సారథుడిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. లియోన్ జేమ్స్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఓరి దేవుడా మూవీకి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనం ట్రైలర్ అండ్ సాంగ్స్ ద్వారా చూస్తూనే ఉన్నాము. అంత అద్భుతమైన విజువల్స్ని అందించిన విధు అయ్యన్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విధు గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఎస్ లియోన్ జేమ్స్ గారు, వీఆర్ ఎంజాయింగ్ ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ అండ్ మంచి మంచి సింగర్స్ పాడారు, మా ఫేవరెట్ లిరిసిస్టులు రాశారు. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? First of all, very, very happy with the response of the songs. All the love that you guys are giving us is inspiring us to work harder. So thank you guys for showing so much of love. We can't wait to watch it in the theaters with you guys on the 21st, and it's gonna be an entertainment for you guys. So waiting to see you guys in the theater. ఇప్పుడు మనం అనిరుద్ధ్ గారిని తీసుకురాలేం కానీ గుండెల్లోన ఒక 2 lines. See? ఏ గుండెలోన నిన్ను దాచేసి ఏ గుడే కట్టి గొవ్వలేక చూసుకుంటానే. గుండెలోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే. వావ్, లిరిక్స్ బాగానే గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విధు అయ్యన్ గారు ప్లీజ్. ఓ, నేనేమైనా అడగాల? You want me to ask something, or you can just address the people gathering, all the fans? Yes. So happy to see you guys. I'm from Tamil Nadu. This is my first Telugu film. So happy to see this crowd. You people are enjoying films, which is really happy to see. And this film, Ori Devuda, is very special film. Please watch it in theaters from 21st of October. And thank you actors, Vishwak, Mithila, Asha. They were very cooperative, they were very sweet. Thank you guys. Smiled. Thank you director Ashwath. Thank you so much for this. And thank you everyone. So cinematographer ga, you are the first viewer of the film kada. So while you are shooting on sets, tell us something that ఓరి దేవుడా మూమెంట్ విత్ విశ్వక్షేన్ గారు. I cannot explain the scene, but all the emotion scenes, you will see different Vishwak. Okay. Not the Vishwak you've seen before. You will definitely see a different Vishwak in the entire film. So I cannot explain it The scene by scene. Yeah. Okay. Anyways, thank you so much Leon James garu and Vidhu garu. Thank you so much. ఓకే, మీ అందరి ఎనర్జీని ఇక్కడ స్టేజ్ పైన మ్యాచ్ చేయాలి అంటే ఆ ఇద్దరు స్టేజ్ పైకి రావాల్సిందే. కుదరదుగా. ఎస్, ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దామా? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మిథిలా పాల్కర్ ఆన్ స్టేజ్ అండ్ ఆశా భట్ ఆన్ స్టేజ్. మిథిలా గారు సినిమాల్లో చేశారు, సిరీస్లో చేశారు, ఎంటర్టైన్ చేశారు, బట్ ఆ కప్పుని మాత్రం మేము మర్చిపోలేమన్నమాట. కప్ సాంగ్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ యూనిక్ టాలెంట్ దట్ యూ హ్యావ్. అండ్ ఈ సినిమాలో కూడా మేము ఇంకొక కొత్త మిథిలాని చూడబోతున్నామని అనుకుంటున్నాము. సో ఎస్, నో ఆశా, దే వాంట్ యూ టు ఆశా, బట్ ప్లీజ్ మీరు మాట్లాడండి. యా, చెప్పండి.
అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు రాజమండ్రి? ఎనర్జీ లేదా? ఎలా ఉన్నారు? విశ్వక్సేన్ గారు సినిమాలో ఏదో ఫ్లోలో మీరా అక్క అన్నారు. ఇంకా మీరు అందరికీ మీరా అక్క అయిపోయేలా ఉన్నారు. లేదండి లేదండి, నేను యూనివర్సల్ మీరా అక్క లేను. అది ఒక పాత్ర మాత్ర. డైరెక్టర్ అశ్వత్ గారు చెప్తారు తర్వాత. I will not reveal the details into the character as of now. For that you have to watch the film on October 21st. But ellarki namaskaram. I know we all are waiting for Ram Charan sir. We are eagerly waiting. నేను కూడా వెయిట్ చేస్తాను. ఓకే, యా, ఐ మీన్ మీరందరూ వన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరందరూ October 21st ఓరి దేవుడా థియేటర్కి వెళ్ళండి అండ్ మా మూవీ చూడండి. ఈ దివాళీతో డబల్ ధమాకా అవుతుంది అండ్ ఐ కెన్ గ్యారంటీ దాట్. అండ్ గుండెలోన నచ్చిందా? మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరెల్లరికీ సాంగ్స్ నచ్చింది. అండ్ ఇది మీతో మిథిలాతో మొదటి సినిమా, డెబ్యూ సినిమా మీ ఇండస్ట్రీలో. సో మాకు నా ప్రేమం కావాలి, ఆశీర్వాదం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ రామ్ చరణ్ సార్ అండ్ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆశ. లేదు అమ్మా, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ని ఇంతమందిని కలుస్తున్నారు. మీ మాటలు వినాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. I will only ask you one question. అవుననవా? I will try and say something. I hope I say it correctly. If I don't, I hope you understand me. ఓరి దేవుడా నా కోసం చాలా స్పెషల్ మూవీ. ఎందుకు అంటే ఈ మూవీ ద్వారా మీ అందరి ప్రేమ నాకు దొరికింది. సో చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు and rest of it is everything that she said. Thank you Ashwath. I have a lot to say but I'm not going to take too much time. But thank you Ashwath, Vishwak, Vidhu, Leon, Venki, Asha for being part of this. And go to the theatres on the 21st of October and watch the film. Thank you. ఇక్కడ యాక్చువల్లీ స్టేజ్ పైన ఉన్నది కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, దే ఆర్ మల్టీ టాలెంటెడ్ పీపుల్ అనమాట. కాబట్టి ఇప్పుడు తను మన కోసం గుండెల్లోనా అవుననవా, యా అవుననవా సాంగ్ మా కోసం 2 lines. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా అవుననవా మనసును సంభాళించవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా. వావ్, లవ్లీ, దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఆశా చేత యాక్చువల్లీ మీ అందరి కోసం రామ్ చరణ్ గారి పాట ఒకటి పాడించుకుందామా? ఎనీ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రామ్ చరణ్ గారి ఫిల్మ్స్ ఫర్ అస్. రామ్ చరణ్ సార్కి మగధీర మా ఫేవరెట్ అండి. వర్డింగ్స్లో తప్పైతే క్షమించండి, ట్రై చేస్తాను. ధీర 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 మనసాగలేదురా చేరగారు శూర మనసందు సూదురా ఆ
సో మచ్ ఎవ్రీ. ఓరి దేవుడో ఏమిటి టాలెంట్, అదిరిపోయింది. సరే, టాలెంట్స్ ఇంకా అవ్వలేదు కదా, మీలో మంచి డాన్సర్స్ కూడా ఉన్నారు కాబట్టి గుండెల్లోన సాంగ్ ప్లే చేస్తే హుక్ స్టెప్ వేస్తారు. నాటు ఎలాగూ కష్టం, గుండెల్లోన సింపుల్ కదా, జస్ట్ హ్యాండ్ మూమెంట్స్. గుండెల్లోన సాంగ్ హుక్ స్టెప్ ప్లీజ్. ఇది కంప్లీట్ అవ్వాలంటే విశ్వక్ సేన్ గారు రావాల్సిందే. ఎస్, మా అందరి కోసం గుండెల్లోన హుక్ స్టెప్ సాంగ్ పెట్టారు అంటే ఇక్కడ స్టేజ్ అదిరిపోతుంది ఇప్పుడు. సినిమాని మ్యూజికల్ హిట్గా నిలిపిన పాటల్లో గుండెల్లోన నంబర్ 1 అని చెప్పాలి, బికాస్ ఆఫ్ ద హుక్ స్టెప్ కూడా. ఎస్, లేదు పాట వచ్చేసింది. ఓకే ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నది కరెక్టే. Here we have the man of the masses, Ram Charan Garu, the mega power star. Welcome, Hari, welcome. ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఉత్సాహంతో రామ్ చరణ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్. మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. వెల్కమ్ సార్. ఓకే, రామ్ చరణ్ గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. చాలాసేపు ఇక్కడ మనతో పాటే ఉంటారు, మీ అందరికీ కనువిందు చేస్తారు, తన మాటలతో కూడా మనల్ని అలరిస్తారు. అయితే రామ్ చరణ్ గారు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి మీకోసం ఒక స్పెషల్ వీడియో మ్యాషప్ ఆన్ స్క్రీన్ ప్లే చేస్తున్నాం. సార్, కెన్ వి వాచ్ ద వీడియో ప్లీజ్? మెగా పవర్ స్టార్. Once again, hearty welcome to the man of the masses, Ram Charan garu. Hearty welcome to you. మగధీరుడిగా బాక్స్ ఆఫీసులు కొల్లగొట్టాలన్నా, సిట్టి బాబుగా నటనతో మనందరినీ కట్టి పడేయాలన్నా, అల్లూరి సీతారామరాజుగా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా మన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ రామ్ చరణ్ గారే.
ఇవాళ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. అండ్ రామ్ చరణ్ గారి సమక్షంలో, మెగా అభిమానుల సమక్షంలో ఇవాళ అక్టోబర్ 21న మనందరి ముందుకి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఓరి దేవుడా మూవీ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దామా? దాదాపు 1 crore ప్లస్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకు వెళ్ళిపోతున్న సక్సెస్ఫుల్ ట్రైలర్ ఇప్పుడు మీ అందరి కోసం ఆన్ స్క్రీన్. ఎస్, విక్టరీ వెంకటేష్ గారిని స్పెషల్ అపియరెన్స్లో గాడ్ ఎలిమెంట్తో విశ్వక్ సేన్ గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని మనం అక్టోబర్ 21 నుంచి థియేటర్స్లో దీపావళి పండుగ కానుకగా ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. అయితే ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం వెనక్కి, ఎక్కడున్నా ఇక్కడికే వస్తారు. రామ్ చరణ్ గారు అందరికీ కనిపిస్తారు, కెమెరాలకి అడ్డుగా ఉంటున్నారు. ప్లీజ్ ఓకే మరి ఆలస్యం చేయకుండా డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు సార్. ఈ ఈవెంట్ని, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా పీవీపీ గారికి ఈ ప్రోగ్రాం రాజమండ్రిలో చేసినందుకు ప్రొడ్యూసర్ పీవీపీ గారికి కూడా ధన్యవాదాలు సార్. మెగా అభిమానులకి, విక్టరీ వెంకటేష్ గారికి అభిమానులకి అండ్ విశ్వసేన్ గారి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ సినిమాలో వెంకటేష్ గారు మొదటగా ఈ దేవుడి అవతారంలో ఫస్ట్ టైం చేస్తున్నారండి. ఈ సినిమా ఆల్రెడీ నేను చూడడం జరిగింది. ఈ సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా విస్కస్ సేన్ ఎమోషన్ సీన్స్తో కుమ్మేశాడు. దాంట్లో సూపర్ హిట్, నో డౌట్. దాంట్లో హీరోయిన్స్ కానీ, విశ్వసేన్ గారు కానీ, నాగినేడి గారు కానీ అండ్ అందరూ కూడా సూపర్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్. మంచి రామ్ కామ్, లవ్ ఫీల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ తక్కువ టైంలో ఈ వంశీ కాకా గారికి ధన్యవాదాలు. నిన్న పొద్దున్న నుంచి చూసుకుని ఇవాళ సాయంత్రానికి ఈ ఫంక్షన్ అంతా అరేంజ్ చేసుకున్నారు. మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఏడిది బాబీ అండ్ చెర్రీ అందరూ కలిసి ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈ సినిమా ఈ 21న దీపావళి కానుక వస్తుంది. ఇది సూపర్ హిట్, దాంట్లో డౌట్ లేదు. చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఓరి దేవుడా చిత్రాన్ని ఇంత యూనిక్ కాన్సెప్ట్తో మీలాంటి యూత్ అందరూ కనెక్ట్ అయ్యేలాగా హ్యాపీలీ డివోర్స్డ్ అనే ఒక పదాన్ని కూడా తీసుకొచ్చారు. సో అన్ని ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి విశ్వక్ సేన్ గారిని సరికొత్తగా మనకి ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. అశ్వత్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అశ్వత్ మారిముత్తు గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ హ్యావింగ్ యూ హియర్ hosting our film for Diwali. It is a beautiful moment. It's a pride for us. Thank you so much. You coming into this system has guaranteed a blockbuster over there, sir, along with the content. Thank you so much, sir. Love you. And hey, I'll tell only one matter. This film proper entertainment, full masala entertainment, fantasy, rom-com, secondary, proper entertainment. And Vishwak Sen, my hero, he has given life to the film so much. He has
it is a 360-degree film, like all emotions, everything. And my beautiful heroines, Mithila Palkar, Asha Bhatt, both of them have done extremely good job. And my pillar of strength, like me and them are not any different. We all are a team. My music director, Leon James, and my darling cinematographer, Vidhu Ayana. And Venkatesh Kakamunu, Naginaidu sir, all of them have done a great job. Only one thing promise, October 21st, it's a feast. Thank you so much. Love you. Bye. Thank you, sir. Thank you And so much. one special thanks I have to tell. I have to thank Vamsi Kaka Garu and PVP sir for bringing me from Tamil Nadu here to give you a great film. Thank you so much. Wonderful. All the very best to you, sir. Thank you so much. Okay, Mari. Thank you, sir. మరి మాస్కా దాస్ కోసం మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మాస్ పర్ఫార్మెన్స్తో బంతాయే కదా. సో ఒక మాస్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ని మన ముందుకు తీసుకురావడానికి టీం రెడీగా ఉంది. కెన్ వీ హ్యావ్ ద డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్? లైట్స్ ఆఫ్ ప్లీజ్. KLM Fashion Mall, keep loving more presents. The pre-release event of Ori Devuda, powered by Happy Mobiles. Associate sponsors, Ushodaya Supermarket, Priya Gold, Dr. Venus Institute of Hair and Skin Clinic, Jewelry Partner, Vega Shree, Gold and Diamonds, Gaming Partner, Gamer Shot, Social Event Partner, Shreyas Utsav, Music on Saregama Music Event, organized by Shreyas Media, one and only movie events and promotional company. Ready? Thank you so much for that energetic performance. Thank you. Okay, so October 21st నుంచి ఓరి దేవుడా ఇన్ థియేటర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఆల్రెడీ ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి పీవీపీ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది పరంవి పోట్లూరి గారు అండ్ పర్ల్వి పోట్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ పీవీపీ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వంశీ కాకా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇంత తక్కువ టైంలో మేము చెప్పడం జరిగింది, బట్ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు థ్యాంక్ యూ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ. అండ్ సారీ సార్, రోజు చూసి ఎదురుగా మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ వెల్కమ్ మై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. కోవిడ్ టైంలో చాలా పాజ్ అయిపోయినాయి లైఫ్స్ అన్నీ. అంటే బతికుండే చాలు అన్నంత పొజిషన్కి వచ్చాం. ఆ టైంలో ఒకసారి నా హీరో ఫోన్ చేశారు, ఐ థింక్ మే అనుకుంటా 2020. ఫోన్ చేసి, వంశీ ఎలా ఉన్నావు, ఫ్యామిలీ అంతా బాగుందా, ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు. ఈరోజే కాదు ఏ రోజన్నా ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ కాల్ నాకే చేయన్నారు. ఆ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసామండి, మా పీవీపీ గారు స్టార్ట్ చేశారు. చాలా మంచి ఫిలిం సార్. మా ఫిలింలో ఒక దేవుడు ఉన్నారు సార్, విక్టర్ వెంకటేష్ గారు. పిలవగానే వచ్చి తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో he has given life to the film along with our మాస్ కథ విశ్వక్ సేన్. చాలా మంచి సినిమా తీసాం. మా అశ్వత్ మరిముత్తు, ఆల్ ఆర్ యాక్టర్స్, ఆశా, మిథిల, ఆర్ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీవన్. సినిమా మొత్తం అయిపోయింది. దాదాపు ఒక 200 నుంచి 230 సినిమాలకు పిఆర్ఓగా చేశాను. సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్కి మా దగ్గరికి ఇచ్చేవాళ్ళు. పెద్ద నొప్పి తెలిసేది కాదు. ఫస్ట్ టైం ఆ ప్రొడక్షన్ దగ్గర నుంచి చూసి ప్రోడక్ట్ అంత బాగా వస్తున్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ ఎవరు వస్తారు, నా హీరోని పిలవాలి, పిలవంగా నేను వస్తారా లేదా, ఇవన్నీ మైండ్లో ఉంచుకొని 3 days బ్యాక్ రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి వస్తుంటే 2-3 అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఇలా చరణ్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని గెస్ట్గా పిలుద్దామని అని. అబ్బా నువ్వు పిలవంగానే చరణ్ గారు వచ్చేస్తారా అన్నారు. TV9, NTV, TV5, ABN అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది. చూడండి మా గెస్ట్ వచ్చాడు, మా రామ్ చరణ్. సాయం చేసిన వాళ్ళు దేవుడితో సమానం. ఈరోజు మా ఓరి దేవుడా సినిమాకి గెస్ట్గా వచ్చి
దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా దేవుడు రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. విక్టరీ వెంకటేష్ గారికి, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, విద్దు, లియోన్ జేమ్స్, నాగినీడు గారు, వెంకటేష్ కాకుమాను, మా ప్రొడక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అలాగే ఈ ఫంక్షన్ ఇంత తక్కువ టైంలో ఇంత బాగా ఆర్గనైజ్ చేయగలిగినందుకు మన స్వామినాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సార్, మీ సక్సెస్తో చాలామందికి హ్యాపీనెస్ ఇచ్చారు సార్, మీ ఫ్యామిలీకి, మీ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ప్రేమించే బాలాంటి వాళ్ళకి. బట్ మీ జర్నీలో ఏదో ఒక చిన్న రోల్లో ఉన్న నాలాంటి వాడి కోసం ఇంత దూరం వచ్చారు. లైఫ్ లాంగ్ మర్చిపోను సార్. ఇంటర్ప్రిటెడ్ ఫర్ యూ. లవ్ యూ సార్, లవ్ యూ. Wonderful. Vamsi Kaka Garu, congratulations and all the very best on your first big venture as executive producer. And Kaka Garni stage paine undavalsindiga request chestu team members ni stage paiki invite cheyabothunanu. Venkatesh Garu, can we have you on stage once again? Nagineedu Garni sadaranga vedik paiki ahvanam palutunnamu. Cinematographer Vidhu Garu to please join the stage, and music director Leon James Garu, can we have you on stage? అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ని కూడా స్టేజ్ పైకి మరొకసారి ఇన్వైట్ చేసేద్దాము. ఆశా భట్ అండ్ మిథిలా, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ అశ్వత్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము, డైరెక్టర్ గారిని. అలాగే శివరామ్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. తను మనసులో ఉండే మాటల్ని మాట్లాడతారు కాబట్టే అవి తూటాల్లా పేలుతూ ఉంటాయి. మనసు పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టే సూపర్ హిట్లుగా నిలుస్తూ ఉంటాయి. మన మాస్ కా దాస్, క్లాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వెల్కమ్. మరిగా పిలిచేద్దామా మన రామ్ ని? బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్, ది మ్యాన్ ఆఫ్ ది మాసెస్, రామ్ చరణ్ గారు, టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. Welcome, buddy, welcome. ప్రొడ్యూసర్ వంశీ కాకా గారు రామ్ చరణ్ గారిని బొకేతో స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారి మీడియా కోసం ఒక ఫోటో ఆప్. ఓకే, సో ఇప్పుడు ఓరే దేవుడా అనిపించే ఒక స్పీచ్ విశ్వక్ గారు. నమస్తే, నమస్తే రాజమండ్రి. ఓరి దేవుడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషనల్. అంటే ఎంత పెద్ద వెయిట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. ఆ వెయిట్ని ఓవర్కమ్ చేసి నౌ థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అంటే మజాక్ కాదు, అంత పెద్ద బ్యాగేజ్తో మెగాస్టార్కి కొడుకులాగా పుట్టి ఈరోజు 2 దేశాలు దాటేసి యూ గైజ్ ఆర్ యు ఆర్ ప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రాజమౌళి గారు, లైక్ పీపుల్ అరౌండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ. If one thing I try to learn from you, I always like
నేను అరే కొంచెం రామ్ చరణ్ గారిలో డిసిప్లిన్గా ఉండాలని ఆలోచిస్తుంటాను. నాకు కొంచెం అదొక్కటే తక్కువ. మేబీ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు దగ్గర నుండి చూసినా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి చూశాను కాబట్టి యువర్ ఆరా ఈజ్ లైక్ ప్రైజ్లెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అన్న. నేను ఎందుకంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే సిన్స్ మై ఫస్ట్ ఫిలిం నాని అన్న కేమ్ ఫర్ ఫలక్నామా దాస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ సార్ కేమ్ ఫర్ ట్రైలర్ లాంచ్. వెంకటేష్ గారిని అడగంగానే నాకు ఈ సినిమాలో దేవుడు రోల్ చేశారు. దెన్ అగైన్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను లైఫ్లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కమింగ్ టు ఫిలిం ఓరి దేవుడా, ఎక్కువ మాట్లాడను ఎందుకంటే సినిమాకి కంపల్సరీ మేము సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. ఆ రోజు ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ మ్యాన్ అశ్వత్ మారిముత్తు. హీ హాజ్ రిటర్న్ వన్ అమేజింగ్ స్టోరీ. అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా, హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ అశ్వత్, మై మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఈవెన్ మై డిఓపి అండ్ మై డిఓపి విద్దు. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇదే స్పీచ్ మళ్ళీ మీరు ఒక 5-6 years తర్వాత చూడొచ్చు. మిథిలా పాల్కర్, ఐ వాజ్ సో లక్కీ టు పర్ఫార్మ్ విత్ హర్ బికాజ్ ఐ వాజ్ అ ఫ్యాన్ గర్ల్ వన్స్ అపాన్ అ టైమ్ ఫర్ హర్ అండ్ ఇట్ వాజ్ సో ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మిథిలా. అండ్ ఆశా భట్, పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ యూ విత్ వన్ రెయిన్ డ్యాన్స్ ఇట్ సెల్ఫ్. మీరు సినిమా చూస్తే నేను అక్క అని ఎందుకన్నా అని ఫీల్ అవుతారు. అండ్ కాకా గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా హీరోయిన్ని చూసుకున్నట్టు చూసుకున్నారు, హీరోయిన్ని చూసుకున్నంత బాగా చూసుకున్నారు నన్ను కూడా. థ్యాంక్ యూ సో మచ్ కాకా గారు. అండ్ దిస్ షుడ్ బి బిగినింగ్ ఆఫ్ మెనీ ఫిల్మ్స్ అండ్ మెనీ థింగ్స్. అండ్ పీవీపీ సార్, నేను కొంచెం డౌట్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలా చాలా కూర్చోబెట్టి నీట్గా నచ్చజెప్పి ఈ సినిమా చేపించినందుకు పీవీపీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 21st, come watch the film. It's just not a family film, feel good film, love story అని చెప్పాను. మనిషి అంటే చిన్న పెద్ద ముసలి ముతక అందరి హార్ట్ కదిలిచ్చే సినిమా, అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా. డోంట్ మిస్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దివాళీ 3 days ముందే వస్తుంది. ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. రిపీట్ వాచ్ ఉంటుంది. విల్ ఆల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు స్వామినాయుడు గారు, ఇంత తక్కువ టైంలో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా. ఇంత తక్కువ టైంలో యూ హ్యావ్ లైక్ అరేంజ్ సో మెనీ థింగ్స్. అండ్ నిజంగా నా షూటింగ్ పెట్టుకొని కూడా మళ్ళీ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ రెడీ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. మరి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాటలు వినేద్దామా? రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్తే రాజమండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ముందుగా ఇంత పెద్ద సంఖ్యలో అతి తక్కువ సమయంలో ఇలా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నాకు తెలుసు మనం అంటే మన అభిమానులు లేకపోతే నేను కానీ నాన్నగారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తామో తెలుసు, ఒక మంచి సినిమాని ఎంత ఆదరిస్తామో తెలుసు. ఇక్కడ మీరు ఇలా రావడం వల్ల ఒక మంచి సినిమాని ఆదరించే గుణం ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అది మా ఫ్యాన్స్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా ఆర్గనైజ్ చేసిన స్వామినాయుడు గారికి, బాబీ, మిగతా వాళ్ళందరికీ, శివచేరికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముందుగా ఈ ఆహ్వానం నాకు ఇచ్చిన వంశీకి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, పిఆర్ఓగా చాలా బాగా చేశాడు, నాతో కూడా పనిచేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పీవీపీ ప్రొడక్షన్స్కి ఎప్పుడు మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆయనకు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.
విశ్వక్ గురించి మాట్లాడేటప్పుడు నేను లాస్ట్లో మాట్లాడతాను విశ్వక్ గురించి. అశ్వత్ గారు, I've not seen your original, but I'm happy, I'm waiting for this. Your trailer is superb. It is engaging, it is funny, and you have the boss of comedy, which is our very own Venkatesh garu. ఆయన పెట్టుకున్నారు. ఆయన చిన్న రోల్ అయినా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. వెంకటేష్ అన్న, నేను మీకోసమైనా ఈ సినిమా చూస్తా. దాని తర్వాత థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. ఇంకోటి మన లియోన్ జేమ్స్ గారికి, ఐ లవ్ యువర్ మ్యూజిక్, అండ్ డిఓపి గారు, ఆల్ ద బెస్ట్. వెంకట్, ఆల్ ద బెస్ట్. వెంకట్ గారు, వెంకట్ ఏం వెంకట్, నువ్వు దాస్ని తిడుతున్నావు, అమ్మాయి దాస్ని కొడుతుంది. దాస్కి కోపం వస్తే ఏమవుద్దో నీకు తర్వాత చెప్తా. ఎనీవే, అండ్ ఎవరికి తెలీదు, మిథిలా పాల్కర్ టెలివిజన్ ఓటీటీ రాకముందు మీరందరూ గో అండ్ సీ దిస్ సిరీస్. నా వైఫ్ ఉపాసన అండ్ మీ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆవిడ వరకు. మీ సినిమాలు తక్కువ, బట్ ఓటీటీలో లిటిల్ థింగ్స్ అని ఒక మంచి సిరీస్. ఈ అమ్మాయి ఓటీటీ సూపర్ స్టార్. వీ లవ్ యువర్ వర్క్. ఐవ్ సీన్. వెన్ ఇస్ ద నెక్స్ట్ సీజన్? వీఆర్ వెయిటింగ్. అండ్ ఆశా, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో ఆఖరికి విశ్వక్సేనుడి గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియనోళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకోటి, విశ్వక్సేన సినిమాల్లో హిట్ ఇంకో ఫలక్నామా దాస్, అది చూశాను. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్గా యూత్, రెబెల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. పర్సనలీ సినిమాలో హీరో కన్నా బయట పర్సనాలిటీకి నేను విశ్వక్కి పెద్ద ఫ్యాన్. చాలామంది చెప్పిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అనే నాకు ఒక చిన్న పేరు ఉంది, ఇచ్చిన మాట మీద నిలబడతానని. మంచో తప్పు, ఒక మాట ఇస్తే దాస్ కూడా, విశ్వక్సేన్ కూడా నిలబడతాడనే ఒక క్యారెక్టర్ బయట అందరిలో బాగా పాకుతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. తప్పో ఒప్పో విశ్వక్సేన్ మాట ఇచ్చేస్తే నిలబడదాం. తప్పు అయితే ఏముంది, సారీ చెప్తాం. బట్ తన కోసం కొన్నిసార్లు తన నమ్మిన దానికోసం నిలబడ్డం, పక్కన వాళ్ళ కోసం నిలబడ్డం. ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ విశ్వక్సేన్ దగ్గరికి వెళ్దాం అనే ఒక థాట్ రావడమే ఇస్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఇలాగే నువ్వు కంటిన్యూ చేయి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, అది రజనీకాంత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. బట్ ఎల్లకాలం ఎల్లప్పుడూ ఒక సూపర్ స్టార్గా ఉండాలంటే పర్సనల్గా నీ పర్సనాలిటీ నీవు అక్కడ తీసుకెళ్తుంది. అది నీకు నిండుగా ఉంది. సో ఈ సినిమా 21 అక్టోబర్ సినిమా థియేటర్స్లో వస్తుంది. మీరందరూ చూడండి. ఈ సినిమా వల్ల దివాళీ ఫెస్టివలే బాగుంటుందా, లేకపోతే దివాళీ ఫెస్టివల్కి ఈ సినిమా బాగుంటుందా నాకు తెలియదు, కానీ మీ అందరి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఒక మంచి కామెడీ, ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా. దానికన్నా ఒక ఫెస్టివల్ టైంకి ఏం కావాలి? ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ పూజలు. థ్యాంక్ యూ.
అండ్ ఆఖరికి రాజమండ్రికి నేను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందా లేకపోతే ఇక్కడ ఉన్నానని పెడుతున్నారా. రంగస్థలం షూటింగ్ జరిగినప్పుడు ఉప్పెన ఫంక్షన్ జరిగింది. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే రాజమండ్రిలో మళ్ళీ ఈ సినిమా కోసం వచ్చాను. ఇది కూడా అంత బాగా కలెక్ట్ చేయాలి, బాగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అక్టోబర్ 21 నుంచి థియేటర్స్లో ఓరి దేవుడా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తోంది. అండ్ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామ్ చరణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.